నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ బాధవ సంతోష్ నిర్వహించారు. జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగం, రవాణా తదితర అంశాలపై జిల్లా ఎస్పీ గాయక్వాడ్ వైభవ్ రఘునాథ్ కలిసి జిల్లా కలెక్టర్ అధికారులతో కూలంకషంగా చర్చించారు. వాటి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. యువత ప్రస్తుతం సమాజాన్ని ఆల్కహాల్, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు పట్టి పీడిస్తున్నాయని, వాటికి దూరంగా ఉండేలా యువత పెద్దలు కృషి చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా మాదక ద్రవ్యాల వాడకం నియంత్రణకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలని, జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో వెంటనే యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని ఎస్పీకి సూచించారు. జిల్లా ఎస్పీ గాయక్వాడ్ వైభవ్ రఘునాథ్ మాట్లాడుతూ జిల్లా పోలీసు యంత్రాంగం మాదక ద్రవ్యాల నియంత్రణపై పటిష్ట చర్యలు తీసుకున్నామని తెలిపారు. జిల్లాలో గంజాయి రవాణాను గుర్తించి అధికారులందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్తే పూర్తి స్థాయిలో గంజాయిని నియంత్రించవచ్చని తెలిపారు. జిల్లాలో డ్రగ్స్ నియోజక వినియోగంలో లేవని, పోలీస్ శాఖ గంజాయి నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసులు, జిల్లా ఎక్సైజ్ అధికారి గాయత్రి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి రవినాయక్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, పోలీసుల అధికారులు తెలిపారు. మేజర్ కన్సర్న్ అంటే మన బిజ్నాపల్లి ఏరియాలో ఈ పార్లమెంట్ డిగ్రీ కాలేజెస్ అని ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంది. సో రెగ్యులర్గా వీఆర్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్. అది మన కొన్ని సస్పిషియస్ వేర్ కూడా మేము కలెక్ట్ చేసాము, వాళ్ళపైన వాచ్ పెడతాము. బట్ ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఆపరేషన్ కాలేదు. బట్ అది వాట్ ఎవర్ మై రిక్వెస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ మెయిన్లీ మానిటరింగ్ దిస్ డిగ్రీ కాలేజ్ అండ్ ఆల్ దిస్, అక్కడ కొంచెం మీరు అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసే టైంలో కొంచెం మన పోలీస్ అందరు కలిసి చేస్తే మంచి, అది ఇంపాక్ట్ మంచి వస్తాయి. అది ఎందుకంటే మీరు కొంచెం అవగాహన వాళ్ళ గురించి అవేర్నెస్ చేస్తారు, మన వాళ్ళు కొంచెం లా గురించి భవిష్యత్తు ప్రాబ్లం వస్తే ఈ టైంలో కొంచెం యాక్షన్ ఏమైతే అది మీ అన్ని ఉద్యోగం భవిష్యత్తు రాదు అది అది కొంచెం చెప్పిన తర్వాత కొంచెం డిటరెన్స్ ఎఫెక్ట్ వస్తాయి. దానికోసం కంపల్సరీ మన టీం లాగా ఎఫర్ట్ చేస్తుంటే అది మంచిది. లేదా డ్రగ్ ఇన్స్పెక్టర్ ఒక టైంలో అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నారు, డిఓ ఒక టైంలో